రాజకీయం మాట్లాడుతుంది ఇప్పుడు ఈ రాజకీయాలు ఎందుకు చనిపోయింది అనేది మీకు తెలుసు, సమాజానికి తెలుసు, ప్రజలందరూ కూడా తెలుసు. ఇట్లాగే ఎంతమంది ఎండ దెబ్బ తగిలి చచ్చిపోతున్నారో ప్రతి నెల 10 తారీఖు నాడు ఏ విధంగా వాలంటీర్ తీసుకొచ్చి 3,000 రూపాయలు చేతులు పెడుతున్నామో మన అందరికీ తెలిసిన సత్యమే. ఎవడో పనికి మాలిన వాళ్ళు కోర్టులకు వెళ్ళి ఆ కోర్టుల ద్వారా పెన్షన్ లేకుండా ఎవరు చేశారనేది బాహ్య ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి తండ్రి మరణాన్ని అడ్డం పెట్టుకొని తండ్రి చనిపోయి 48 గంటలు కాకముందే ఎమ్మెల్యే సంతకాలు సేకరించి ముఖ్యమంత్రిగా ఎమ్మెల్యేలు సపోర్ట్ చేయాలని సంతకాలు సేకరించిన ఈ జగన్మోహన్ రెడ్డి ఒక్కసారి ప్రజలు విశ్వసించకపోయినా ఓడిపోయినా రెండోసారి బాబాయ్ హత్యని కోడి కత్తి కేసుని కూడా బాబాయిని హత్య చేసి శవాన్ని అడ్డం పెట్టుకొని చంద్రబాబు నాయుడుగా చంపేశారని చెప్పి శవ రాజకీయాలు చేసే పార్టీ ఏదైనా ఉంది అని అంటే అది జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీ. ఈరోజు 3వ తారీఖు 1వ తారీఖు చెల్లించాల్సిన పెన్షన్ డబ్బులు 3వ తారీఖు 4 గంటలకు కూడా ఖజానాలోకి డబ్బులు రాల. ఈ పెద్ద ఆవిడ ఉదయం నుంచి 2-3 సార్లు సచివాలయానికి వెళ్ళి పెన్షన్ డబ్బులు అడుగుతా ఉంటే డబ్బులు రాలేదు అన్నారు. ఈవిడ చనిపోయినాక అప్పటికప్పుడు అడావుడిగా డబ్బులు తీసుకొచ్చి పెన్షన్లు ఇవ్వడం మొదలుపెట్టారు. ఈ పెద్ద మనిషి జోగి రమేష్ ఇక్కడికి వచ్చి చంద్రబాబు నాయుడు గారు పొట్టన పెట్టుకున్నారని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. సిగ్గు శరం ఉందా అని చెప్పి అడుగుతా ఉన్నా. 1వ తారీఖు చెల్లించాల్సిన పెన్షన్ డబ్బులు సచివాలయ ఉద్యోగుల ద్వారా ఈరోజు ఏదైతే చేస్తున్నారో 1వ తారీఖు ఎందుకు చేయలేకపోయారు? మీ అసమర్థత కారణమా? ఈరోజు వాలంటీర్స్ మీద ఎలక్షన్ కమిషన్ వాలంటీర్స్ డిస్ట్రిబ్యూషన్ చేయకూడదు అని చెప్పి ఒక ఆర్డర్ ఇస్తే దానికి చంద్రబాబు నాయుడు గారికి చుట్టి ఎవరో నిమ్మగడ్డ రమేష్ పేపర్ పెట్టాడు. దానివలన ఇవాళ ఇబ్బందులు పెడుతున్నారని వైసీపీ కార్యకర్తలే మా వాలంటీర్స్ అని చెప్పి అనేక సార్లు అనేక మంది కార్యకర్తలు అనేక మంది నాయకులు బహిరంగ సభల్లో మాట్లాడారు. అంటే ఎన్నికల్లో వైసీపీ కార్యకర్తల ద్వారా పెన్షన్లు పంపిణీ చేసి ఓటు రాజకీయం చేయాలనుకున్నారు. ఎలక్షన్ కమిషన్ దాన్ని వ్యతిరేకించింది. 1వ తారీఖు డబ్బులు ఎందుకు జమ చేయాలా? ఎవరైతే నీ కాంట్రాక్టర్లు ఉన్నారో నీ కార్యకర్తలు కాంట్రాక్టర్లు చేసుకున్నారో ఎలాగో ప్రభుత్వం రాదు, కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించాలని చెప్పి ఖజానా ఖాళీ చేసుకొని చాలా పంచాయతీల్లో సెక్రటరీలు చెప్తా ఉన్నారు 2వ తారీఖు కూడా డబ్బులు జమ కాలేదు అని. నిజంగా నీవు పెన్షన్లు పంపిణీ చేయాలి అని అంటే ప్రతి ఒక్క సచివాలయం పంచాయతీ అకౌంట్లు ఓపెన్ చేస్తే తెలిసిపోతుంది ఏ రోజు డబ్బులు జమ అయింది అనేది. శవ రాజకీయాలు చేయడానికి అక్కడ రావటమే అసలు ఏం జరిగిందో కూడా మాట్లాడాల. వాళ్ళ అబ్బాయి చెప్తా 2ంటికి సచివాలయం దగ్గరికి వెళ్ళొచ్చి పెన్షన్ లేదు డబ్బులు లేవు అన్నారని చెప్పి ఇంటికి రాగానే 3 సార్లు తిరిగింది, ఇంటికి వచ్చి చనిపోయిందని వాళ్ళ అబ్బాయి చెప్పిన రికార్డులు కూడా మా దగ్గర ఉన్నాయి. దీన్ని శవ రాజకీయాలు చేసేసి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే చంద్రబాబు నాయుడు గారు నీ బాబాయిని హత్య చేసి చంద్రబాబు నాయుడు గారు కోడి కత్తి కేసు ఇవన్నీ కూడా మాట్లాడండి. ఎవరిని రెచ్చగొట్టారు?
ఎవరు రెచ్చగొట్టారు? ఈ రోజు పత్రికల్లో వచ్చే వార్తలే. మేము గౌరవంగా ఆయన వచ్చాడని ఇటు వచ్చాం. మీరు మమ్మల్ని ఉద్రేకంగా రెచ్చగొట్టమా? అయిపోయింది, మీడియా మాట్లాడటం అయిపోయిందండి. ఒక నిమిషం, మీరు అయిపోయే క్షణంలో వచ్చి మమ్మల్ని అనవసరంగా ఏం చేస్తారని ఇది జగన్మోహన్ రెడ్డి హత్య అని చెప్పి నేను మాట్లాడుతున్నా. ప్రభుత్వ హత్య. ఒక అసమర్థ ముఖ్యమంత్రి 1,60,000 మంది సచివాలయ ఉద్యోగులుంటే ఇంటింటికి పెన్షన్ తీసుకెళ్తే ఒక పూటలో ఇంటింటికి పంపించవచ్చు. కానీ అలాంటి చర్యలు ఏం చేయకుండా ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి పేరు చెప్పించందే మీకు ఇది ఉండదు. కాబట్టి ఒకటే చెప్తా ఉన్నా, శవరాజకీయాలు మానేయండి. వ్యక్తి చనిపోయిన చాటు సంతాపం చెప్పండి, కానీ వచ్చి స్లోగన్స్ చెప్పడమా? చంద్రబాబు నాయుడు డౌనా? అసలు మంత్రినా నువ్వు? కానీ పోలీసులు సపోర్ట్ మళ్ళీ